ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి కోదండరాముడికి ఘనంగా ఖనిజ తోటోత్సవం, సీతారాములకు స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవం. ఈ నెల 17 నుండి ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు, కోదండరాముని సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. సీతారాములకు సంప్రదాయ శోభితంగా ఎదుర్కోలు ఉత్సవం, భద్రాచల క్షేత్రంలో రేపు సీతారాముల కళ్యాణ మహోత్సవం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం శ్రీరామనవమి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శ్రీరామనవమి ముందు రోజైన మంగళవారం ఖనిజ తోట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవం ఆస్థానం జరిపారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మంగళవారం ఖనిజ తోటోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్ల ఉత్సవాలను ఆలయంలోని మహామండపంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించి స్వామివారికి, అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారాల నడుమ శ్రీ సీతారామ లక్ష్మణులకు పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం తులసి, పుష్పమాలలను అలంకరించి ఆపై సేవాకాలం, శాతమొర నిర్వహించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. అనంతరం మంగళవారం సాయంత్రం సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయంలోని మహామండపంలో ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. ఆలయ అర్చకులు స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి ఆస్థానం జరిపారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోదండరామస్వామి వారు ఆలయ మాడవీధుల్లో ఊరేగిన తరువాత తిరుపతి పురవీధుల్లో ఊరేగుతూ శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలోని వాహన మండపానికి చేరుకున్నారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. అక్కడ
అక్కడ స్వామివారికి విశేష పూజలు జరిపి ఆస్థానం నిర్వహించిన తరువాత తిరిగి శ్రీ కోదండరామస్వామి ఆలయానికి చేరుకున్నారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ క్షేత్రంగా వెనుతికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ నెల 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహించడానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆలయ ఆవరణంలో ప్రత్యేక వేదికపై సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన పూజ, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, పుణ్యాహవాచనం, కంకణ పూజ, కంకణ ధారణ తదితర క్రతువులను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని పుట్ట వద్దకు వెళ్లి పూజలు నిర్వహించి పుట్టమట్టిని తీసుకుని యాగశాలకు చేరుకున్నారు. యాగశాలలో మృత్సంగ్రహణం, అంకురార్పణ క్రతువులను పాంచరాత్ర ఆగముక్తంగా నిర్వహించారు. రేపు ఉదయం జరిగే ధ్వజారోహణంతో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. భద్రాచల పుణ్యక్షేత్రం భక్తుల సందడితో ఉత్సవ శోభతో కాంతులినుతోంది. ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాముల ఎదుర్కోలు ఉత్సవాన్ని వీక్షించేందుకు తరలివచ్చిన భక్తులతో మిథిలా స్టేడియం కళకళలాడింది. భద్రాద్రి రామయ్య సన్నిధిలో విశేషంగా సాగుతున్న వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 17న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి శ్రీ సీతారాముల ఎదుర్కోలు ఉత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. అర్చకులు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి పట్టు పీతాంబరాలు, మణిమాణిక్యాలతో అలంకరణ చేసి మిథిలా స్టేడియం వద్ద గల ఉత్తర ద్వారం వద్ద భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ మధుర కవి ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళ చైత్రమాసం చిత్తా నక్షత్రంలో మధుర కవి ఆళ్వార్ అవతరించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం నమ్మాళ్వార్ అనుగ్రహించిన తిరువాయుమొలి అనే దివ్య ప్రబంధాన్ని రోజుకు 100 పాసురాల చొప్పున పారాయణం చేస్తారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం మధురకవి ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి, ఏకాంగి, శ్రీ వైష్ణవులు నమ్మాళ్వార్ విరచిత దివ్య ప్రబంధ పాసురాలను పఠించారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ప్రాచీన పుణ్యక్షేత్రంగా వెలసిల్లుతున్న శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ నెల 17వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగముక్తంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు ఆలయంలో పుణ్యాహవచనం, విశ్వక్సేన ఆరాధన, కంకణ ధారణ తదితర క్రతువులను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పుట్టమట్టిని తీసుకుని యాగశాలకు చేరుకుని బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరగాలని మృత్సంగ్రహణం, అంకురార్పణ ఘట్టాలను పాంచరాత్ర ఆగముక్తంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో శ్రీరామచంద్రమూర్తికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో
శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను కొలువు తెచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం జరిపి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. జగజ్జనని ముగ్గురమ్మల మూలపుటమ్మ అమ్మలగన్న అమ్మ పావన కృష్ణమ్మ తీరంలో కొలువైన దుర్గమ్మ సన్నిధి వసంత నవరాత్రి ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఉగాది మొదలు 9 రోజుల పాటు చైత్రమాసంలో అమ్మవారికి వసంత నవరాత్రి ఉత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి మహా తేజో విరాజిత మంగళమూర్తిని ధగధగాయమానమైన స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి మల్లికార్జున మహామండపంలో కొలువు తెచ్చారు. ఆపై షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేసి అష్టోత్తరాలు, శత సహస్రనామాలతో దేవిని స్తుతిస్తూ ముందుగా ఎర్రని కలువ పూలతో, అనంతరం తెల్లని కలువ పూలతో అమ్మవారికి మహా సుగంధ పుష్పార్చన సేవను మంగళప్రదాయకంగా నిర్వహించారు. పుష్పార్చనలో దేవి వైభవాన్ని తనివితీరా వీక్షించిన భక్తజనం భక్తి పరవశంతో తన్మయులయ్యారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల మండపం గోవింద నామస్మరణలతో ప్రతిధ్వనించింది. విశేషంగా తరలివచ్చిన భక్తుల భజనలతో ఆధ్యాత్మిక పారవస్యంతో ఓలలాడింది. తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా ఆర్కాడ్ పట్టణంలోని తిరుమల తిరుపతి మెట్లోత్సవ సంఘం ఆధ్వర్యంలో గత 54 సంవత్సరాలుగా కళాకారులు తిరుమలకు విచ్చేసి భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 55వ పర్యాయం అలిపిరిలో మంగళవారం ఉదయం మెట్లోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. 200 భజన బృందాలకు చెందిన కళాకారులు భక్తి సంకీర్తనలను ఆలపిస్తూ డప్పు వాయిద్యాలతో భజనలు చేస్తూ మెట్లకు పూజలు నిర్వహించారు. అనంతరం గోవిందుణ్ణి మనసారా స్మరిస్తూ తిరుమలకు కాలినడకన పయనమయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల గ్రామంలో కొలువైన శ్రీ కోనేటి రాజస్వామివారి ఆలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ వరాహస్వామివారి సన్నిధిలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సుగంధ శోభితంగా జరిగింది. ఆలయ అభివృద్ధిలో భాగంగా
గోపురానికి మరమ్మతు పనులను నిర్వహించి సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. బాలాలయంలో పూజలు అందుకుంటున్న శ్రీ వరాహస్వామి వారి ఆలయ సంప్రోక్షణ క్రతువులు ఈ నెల 18న అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పలు రకాల సుగంధ ద్రవ్యాలను కలగలిపిన లేపనంతో ఆలయ గోడలను, పూజా సామగ్రిని శుద్ధి చేశారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సంకట విమోచన ఆంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకం ఘనంగా జరిగింది. చైత్రమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలోని శ్రీ ఆంజనేయ స్వామివారికి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. తరువాత వాయునందనికి ఆకు పూజలు జరిపి వర్ణశోభిత పూలమాలలతో సుందరంగా అలంకరణ చేసి ఆంజనేయ దండకాన్ని పఠనం చేసి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ సీతాలక్ష్మణ హనుమాన్ సమేత శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముందుగా సీతారాముల మూలవర్లకు అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి సుందరంగా అలంకరించి హారతులు అందజేశారు. ఆపై స్వామివారిని వీణాపాణిగా అలంకరించి హంసవాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ చిత్తూరు పురవీధుల్లో హంసవాహనంపై ఊరేగుతూ రామయ్య తండ్రి భక్తుల నీరాజనాలు అందుకున్నారు. అనంతపురం నగర శివారు ప్రాంతంలో కొలువైన శ్రీ శృంగేరి శారదా శంకర మఠంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు తొలుత శ్రీ చంద్రమౌళీశ్వరునికి ఆరాధనలు జరిపి గంధం, విభూది, పుష్పాలతో అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలోని శ్రీ శంకరాచార్యుల వారికి పూలమాలలతో అలంకరించి పూజలు జరిపి హారతులు అందించారు. ఆపై కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజలు జరిపారు. మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిగిలో నెలవైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 7వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయంలో విశేష క్రతువులను నిర్వహించారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి విశాలమైన ఆవరణలో కొలువు తీర్చారు. భక్తులు అమ్మవారి ముందు ప్రణమిల్లి కుంకుమ పూజలు జరుపుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా గంగాధార వద్ద కొలువైన శ్రీ సీతారాముల ఆలయంలో పునర్వసు నక్షత్ర హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి సకల ఆభరణాలు, పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, వాస్తు పూజ, అగ్ని ప్రతిష్ఠ తదితర క్రతువులను జరిపి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం మైలవరంలో నెలవైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి దేవాలయంలో శ్రీమద్ రామాయణ సప్తాహ ప్రవచన కార్యక్రమాలు వేడుకగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి పరివార దేవతలకు విశేష అలంకరణలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మల్లాది శ్రీనివాస్ శర్మ ప్రవచన కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. నాగవల్లి దళాలతో రుద్రస్వరూపుడైన ఆంజనేయ స్వామి వారి ఆరాధన సర్వమంగళకరం. ఒంగోలులోని శ్రీ అనంత కోదండరామస్వామి ఆలయంలో పంచాహ్నిక వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సామూహిక గీతా పారాయణం జరిగింది. అలాగే సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారికి విశేష ఆరాధనలు జరిపారు. ఆపై మహిళలు సామూహికంగా హనుమాన్ చాలీసా పఠిస్తూ ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో అర్చించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. చిత్తూరులోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి వసంత నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగ కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామి వారిని సింధూరంతో అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అలాగే సీతారామలక్ష్మణుల ఉత్సవాలను
అంతరాలయ ప్రదక్షిణతో తీసుకొచ్చి ఆస్థానం సమర్పించారు. ఇక శ్రీరామచంద్రమూర్తి స్వామివారి దివ్యమంగళమూర్తిని శ్రీమన్నారాయణుడి పరిపూర్ణ అవతారం శ్రీ కాళీయమర్ధన కృష్ణుడి అలంకరణలో ప్రత్యేకంగా కొలువు తీర్చి కృష్ణాష్టక పారాయణాలతో పూజించారు. భక్తులు స్వామివారి ఉత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన తిరుమల దివ్యక్షేత్రంలో ఎన్నో దర్శనీయ స్థలాలు భక్తులను పరవశులను చేస్తున్నాయి. అటువంటి వాటిల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది శిలాతోరణం. శ్రీవారి ఆలయానికి కిలోమీటరు దూరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం శ్రీవారి భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆ విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. శిలాతోరణం తిరుమలగిరిలో ప్రకృతి ప్రసాదించిన అపురూప నిర్మాణం. ప్రకృతి చిత్ర విచిత్రాలలో ఒకటిగా నిలిచిన తిరుమల శిలాతోరణంలో ఏ రాయిని చూసినా దైవత్వం గోచరిస్తుంది. ఏ రప్పను స్పృశించినా వెంకటేశ్వరుడి దివ్యనామం వినిపిస్తుంది. అడుగడుగున ఆధ్యాత్మికతను నింపుకున్న సప్తగిరిలో సహజ రీతిలో ఏర్పడిన ప్రాచీన శిలాతోరణం శ్రీవారి భక్తులను తన్మయులను చేస్తోంది. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న శిలాతోరణాన్ని తప్పకుండా సందర్శించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ శిలాతోరణం 25 అడుగుల పొడవును 10 అడుగుల ఎత్తును కలిగి సందర్శకులను విశేషంగా అలరిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి నేటికి చెక్కు చెదరకుండా ఈ శిలాతోరణం నిలిచి ఉంది. ఉద్ధృతమైన వాతావరణ శిథిలత్వం, జల ప్రవాహపు ఒరిపిడి వల్ల ఈ శిలాతోరణం ఏర్పడి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. శిలాతోరణం ఏర్పడిన కొండ ప్రాంతంపై ఎపార్చియన్ అసహజత అనే భౌగోళిక విశేషం కనిపిస్తుంది. మన దేశంలోని అపూర్వమైన భౌగోళిక అసహజత్వాలలో ఇది ఒకటి. ఇక్కడ ఉన్న రాళ్లు ఎవరో చెక్కిన శిల్పాల్లాగా, అందమైన పూలమాలల జిగిబిగి అల్లికలాగా, ఒకదానికి ఒకటి పెనవేసుకున్న లతలులాగా సజీవ కళతో అలరారుతూ ఆకర్షణీయంగా గోచరిస్తుంటాయి. భౌగోళిక మార్పులతో అసహజ వాతావరణంతో రూపుదిద్దుకున్న ఈ సహజ శిలాతోరణం ఎంతో ప్రాచీనమైనది, అంతకు మించి సజీవమైనది. అసాధారణ రీతిలో ఆశ్చర్యాద్భుతాలను ఏకం చేస్తూ మరో లోకంలో ఉన్నామా అనే అనిర్వచనీయమైన అనుభూతి శిలాతోరణాన్ని వీక్షించిన భక్తులను వెంటాడుతుంటుంది. ఇక్కడ ఉన్న ఎత్తైన రాతి శిల్పాలను సందర్శించిన వారికి ఎవరో అదృశ్య స్థపతులు శ్రీవారి ఆజ్ఞతో దైవత్వం ఉట్టిపడేలా ఈ శిలాతోరణాన్ని తీర్చిదిద్దారా అనే సంభ్రమాశ్చర్యాలు కలగక మానవు. తిరుమలగిరిలో ఏర్పడిన అపూర్వమైన సహజ శిలాతోరణం జగత్ ప్రసిద్ధిగాంచింది. సహజంగా ఏర్పడిన ఈ శిలాతోరణం భారతదేశంలోనే కాకుండా ఐరోపా, ఆసియా ఖండాలలోనే అద్వితీయమైనదిగా పేరుగాంచింది. ఇలాంటి తోరణాలు ప్రపంచంలోని మరో 2 ప్రదేశాలలో మాత్రమే ఉన్నాయి. ఒకటి అమెరికాలోని ఉటా ప్రాంతపు ఇంద్రధనుస్ తోరణ శిలాసేతువు, మరొకటి ఇంగ్లాండ్ డాలాడ్రియన్ స్ఫటిక శిలాసేతువు. ఇక తిరుమలలోని సహజ శిలాతోరణం సుమారు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా. శిలాతోరణం ఎదురుగా టీటీడీ ఆధ్వర్యంలోని అటవీ శాఖ విభాగం ప్రత్యేక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది. సహజమైన శిలాతోరణాన్ని సందర్శించిన శ్రీవారి భక్తులు ఈ ఉద్యానవనంలో కొంతసేపు సేద తీరి మనోల్లాసాన్ని పొందుతున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.